మొదటి పేతురు మొదటి అధ్యాయము 8 నుండి 12వ వచనం వరకు మనం ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఎవరినంటే మనం విశ్వసించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూడకపోయినను ఆయన ప్రేమించును. ఇక్కడ తోమాని మనం చూసినప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయంలో తాను యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు, లేఖనాల ప్రకారం వచ్చాడు, పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన రీతిలో వచ్చాడు, ఆదికాండం 3:15 వాగ్దానం ఆదామవ్వలకి వాగ్దానం చేసినట్టుగా, లేకపోతే సాతానికి తీర్పు తీర్చిన రీతిగా తాను వచ్చాడు. స్త్రీ సంతానంగా వచ్చి సిలువేయబడి సమాధి చేయబడి తిరిగి లేచాడు. లేచడంతో సాతాన్ యొక్క అధికారం పొంది తర్వాత చనిపోయి తిరిగి లేచడం ద్వారా మన పాపాలకి క్షమాపణ వచ్చింది. తర్వాత మనకి జీవపు నిరీక్షణ వచ్చింది. చనిపోయిన మనం కూడా క్రీస్తు వలె నూతన దేహంతో మహిమ దేహంతో బ్రతుకుతామని, తర్వాత నిత్య జీవంలోకి వెళ్తామని, సదాకాలం ప్రభుత్వం ఉంటామని నిరీక్షణ మనకు వచ్చింది. అయితే ప్రభు ప్రేమించి తాను అప్పగించుకొని మనకి ఈ స్థితిని కలుగజేశాడు కనుక నిత్యమైన మహిమలోకి, నిత్య జీవితంలోనికి, నిత్యమైన తన రాజ్యంలోనికి తెచ్చుకున్నాడు కనుక ఆ విధంగా ఇప్పుడు మనం ప్రేమించబోతులమే ఉన్నాం. అయితే తోమా ఏమన్నాడంటే చూసి నమ్ముతాను అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే తాను కనపరుచుకుని బయలుపరుచుకుని రెండోసారి తోమా కూడా వ్యక్తిగతంగా అనుమానించిన శిష్యుడికి బయలుపరుచుకుని చెప్పాడు, నేను చూసి నమ్ముతున్నావు, చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పారు. సరే, ఇక్కడ నమ్మకం ఒక వంత అయితే మనం చూడకుండానే నమ్మే అది ధన్యత. దేవుడు మనకి బయలుపరిచాడు, అది మన మనోనేత్రాన్ని వెలిగించాడు. సాతాను మన మనోనేత్రాలకి 2 కొరింథీ 4:4-5-6 ప్రకారము గుడ్డితనం కలుగజేశాడు. అంటే ఆత్మీయ నేత్రాలకి, లేకపోతే గ్రహింపుకి. ఇంగ్లీష్లో ఏమంటుందంటే హీ మేడ్ అవర్ మైండ్స్ బ్లైండ్ అనమాట. అంటే మనం గ్రహించకుండా, సత్యాన్ని గ్రహించకుండా, సత్యవంతుడైన దేవుని గ్రహించకుండా మన గ్రహింపుకి గుడ్డితనం కలుగజేశాడు. అయితే ఆ గుడ్డితనాన్ని తొలగించి గ్రహించేటట్టుగా, నమ్మేటట్టుగా చేశాడు. కేవలం యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని మాట మాత్రమే కాకుండా ఆయన నిరంతరము దేవుని కుడిపార్శ్వము నుండి మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. బైబిల్లో రాసిన దాన్ని అంతటినీ కూడా మనం నమ్ముతున్నాం, నిరీక్షిస్తున్నాం. కనుక ఆ రీతిగా మనం సిద్ధపడాలి. అయితే ఇప్పుడు విశ్వసించటం మాత్రమే కాదు, కానీ రెండో భాగం ఏంటంటే ప్రేమించాలి. తాను ప్రేమించి ప్రాణం పెట్టి ఈ స్థితిని తీసుకొచ్చాడు కాబట్టి తర్వాత మనం ప్రేమించాలి. ప్రేమలో ఆత్మ సంబంధమైన ప్రేమ ఉండాలి. మనుషులకి, విశ్వాసులకి కూడా 2 రకాలైన ప్రేమలు ఉంటాయి. ఒకటి ప్రకృతి సంబంధమైన ప్రేమ, రెండోది ఆత్మ సంబంధమైన ప్రేమ. ఆత్మ సంబంధమైన ప్రేమ దేవుని ప్రేమించాలి. యేసు ప్రభు కూడా ఆత్మ సంబంధమైన ప్రేమించాడు. మన ఆత్మని రక్షించడానికి ప్రేమించాడు. ఆత్మీయంగా ధనవంతులుగా చేయటానికి ప్రేమించాడు. తన రాజ్యంలో చేర్చుకోవటానికి మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టాడు. అలాగా మనం కూడా ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి ఉన్నాం. అంటే యేసు ప్రభు మనకి కోట్లు నోట్లు ఏమి ఇవ్వలేదు, కానీ తన ప్రాణాన్ని ఇచ్చి ఆ పాపశాపాల నుంచి ధర్మశాస్త్ర ప్రకారం మనం తీర్పుకి పాత్రలు కనుక దాని అంతటి నుంచి విడిపించాడు. ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆశ పెట్టుకోవద్దని చెప్పాడు. అయితే మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికి కొద్ది ఈ లోకంలో కావలసిన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. ఇక్కడ మనం పనిచేయాలి. కొన్నిసార్లు రెక్కాడింది డొక్కాడు కనుక దేవుడు పోషిస్తాను వాగ్దానం చేశాడంటే పూర్తి సమయం సేవ చేస్తే పోషిస్తాడు. సేవ కూడా సరిగ్గా చేయాలి, లేకపోతే అక్కడ కూడా మళ్ళీ తీర్పులోకి వస్తాం. అలాగా
అనేకమైన అనుమానాలన్నీ తీరుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే మనం ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఎక్కడుంది? మొదటి యోహాను పత్రిక కాదు, యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చదువు. 10-11 వచనాలు. మొదటి యోహాను కాదు, యోహాను సువార్త. ఎవరైనా చదవచ్చు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న అర్థమైందండి. యేసు ప్రభువు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు ప్రేమ. నా తండ్రి ఆజ్ఞలు గైకొని నా తండ్రి ఆజ్ఞ ప్రేమలో నిలిచి ఉన్న ప్రకారము మీరును ఆయన ఆజ్ఞలు గైకొన్నాడు. ఈవెన్ ప్రాణం పెట్టాలంటే కూడా పెట్టాడు. కనుక దేవుడు ప్రేమించాడు. చనిపోయిన, సమాధి చేయబడిన 3వ దినమున తిరిగి లేపి తన ఎద్దకు చేర్చుకున్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలు, తన ఆజ్ఞలు భారమైనవి కావు. అన్నీ కూడా యేసు ప్రభువే చెప్పాడు. ఉదాహరణకి నమ్మటమే మన వంతు. చనిపోయి తిరిగి సమాధి చేయబడి అవ్వాల్సిన పని లేదు. చచ్చిపోతే శరీరం ఆటోమేటిక్గా సమాధి చేస్తారు. కానీ యేసు ప్రభు నమ్ముకోవడానికి చచ్చిపోవాల్సిన పని లేదు. ఆయనే మన కొరకు నిజంగా సెలవుపడి చనిపోయాడు. సాదృశ్యంగా కేవలం నీటిలో మునిగి తేలాలి అంతే. ఎందుకంటే చాలా ఈజీ. నమ్మాలి. నమ్మకానికి ప్రతీక అది. సో ఆ విధంగా చేసి ప్రేమించారు. 21వ అధ్యాయం యోహాను సువార్తలో పేతురుని యేసు ప్రభు ప్రశ్నిస్తూ వచ్చాడు. పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభు పేతురుని ప్రశ్నించాడు. ఎందుకంటే యేసు ప్రభుని ప్రేమించట్లేదు. ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడు కానీ ప్రేమించట్లేదు. ఎందుకంటే 21వ అధ్యాయం 1వ వచనంలో ఏం చేస్తున్నాడంటే, రాత్రి సమయం అయింది, ఆయనతో పాటు ఒక 7 మిగిలిన శిష్యులు ఉన్నారు. మారు మనసు పొందిన తోమా కూడా వారితో ఉన్నాడు. ఉన్నప్పుడు ఇదిగో నేను చేపలు పట్టుకుపోతున్నానని అనౌన్స్మెంట్ చేశాడు వాళ్ళకి. వాళ్ళు కూడా బలహీనుడు అయిపోయారు. ఈయన బలహీనుడు అయిపోయాడు. దైవ చిత్తం చేయకుండా, దేవుడి చెప్పింది చేయకుండా, దేవుని ఆజ్ఞలో నిలిచి ఉండకుండా, నేను చేపలు పట్టే మనుషులను బట్టి జాలడిగా చేస్తానంటే ఇంకా మళ్ళీ పట్టు తెప్పులు కొరకు. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. వెళ్ళిపోయి ఏమవుతుందో తర్వాత మన బతుకులు ఏంటో అని అనుమానం వచ్చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు విడువని ఎడమైన వాడు కదా. ఆ విశ్వాసం లేదు. తనకి ఎందుకు పిలిచాడు, ఏం పని ఇచ్చాడు. 7 దినాల్లో ఆత్మీయ విషయాల్లో ఆ గ్రహింపును కోల్పోతున్నారు అందరూ. రక్షణ అంటే యేసు ప్రభు నమ్ముకుంటున్నారు, కానీ క్రియలు చేసే విషయంలో, దేవుని మాటలు పాటించే విషయంలో, నేర్చుకునే విషయంలో అశ్రద్ధ కలిగి ఉంటున్నారు. ఆఖరి రోజుల్లో అలా జరుగుతుందని బైబిల్లో రాసింది. కాబట్టి వింటున్న మీరు, గ్రహిస్తున్న వారెవరు కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. తీసుకుని పోయి రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఇంకా ఆయన తాను బలహీనుడై మిగిలిన వాళ్ళందరినీ కూడా బలహీనుడే చేశాడు. అందుకనే మేము పోషించి బలపరచాలి. ఇతరులని ఒకరొకరు ప్రోత్సహించుకోవాలి. నేను బలహీనుడంటే నా ఇంట్లో వాళ్ళందరూ బలహీనులు అయిపోతారు. కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు తెల్లవారుజామున వెంటనే తప్పు చేసిన వెంటనే వచ్చేయలేదు. కానీ పడండి ప్రయాసపడి రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఇంకా సముద్రంలోనే ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు సూర్యోదయం అని వచ్చి ఏమన్నా ఉందా అంటే ఏముంది తినటానికి. ఇప్పుడు మార్నింగ్ అయింది, సూర్యుడు ఉదయించాడు, బ్రేక్ఫాస్ట్ కావాలి. ఏమన్నా ఉందంటే ఏం లేదు. తానే చేపలను కాల్చి వాళ్ళకి పెట్టాడు. అప్పుడు పేతురు నన్ను ప్రేమిస్తున్నాను ఏం ప్రేమ ఇది కదండి అది. కాబట్టి ఎప్పుడైతే ఈ లోక విషయాల్లో అనుమానిస్తామో, ఈ పోషణ ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుందని మనం అధైర్యపడుతూ ఉంటామో, అటువంటి సమయాల్లో
మనం బలహీనం అయిపోతూ ఉంటాం. అందుకనే ప్రభుని గట్టిగా పట్టుకోవాలి. సమాజంగా కూడా అందరం కలిసి ఒకరికొకరు ప్రార్థన చేయాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. అది కాపరి దగ్గర నుంచి అందరూ కూడా ఇదిగో నేనున్నానని ధైర్యపరచుకోవాలి. ప్రభు నమ్మదగిన వాడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆత్మీయ విషయాల్లో మనం నిమగ్నమైనప్పుడు మిగిలిన విషయాల్లో దేవుడు చూస్తాడు. అయితే ఉన్న పరిస్థితులను బట్టి విచారాలు, ఈ దాని కొరతలు, ఇవన్నిటిని బట్టి కొద్దిగా అధైర్యపడుతూ ఉంటాం. ధైర్యంగా ఉండాలి. మనం అధైర్యపడి చేసేది ఏం లేదు. ప్రభు వాటన్నిటి నుంచి తప్పక విడిపిస్తాడు. అది చూసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఆయన మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి రక్షించాడు కనుక మనం కూడా తన తండ్రి యొక్క ఆజ్ఞలను పాటించి దేవుని ప్రేమలో, తండ్రి ప్రేమలో నిలిచిన ప్రకారం మనం కూడా క్రీస్తు ఆజ్ఞల్ని, ఆయన ఇచ్చిన పని, పరిచర్య, ఆజ్ఞల్ని మనం పాటించి క్రీస్తు ప్రేమలో కూడా మనం నిలిచి ఉండాలి అనే విధంగా ఇక్కడ 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనంలో చూశాం. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు, ఇది మంచి సంగతి. ఇప్పుడు ఆయనను కనులారా చూడకి విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారే ఆనందించుతున్నారు. కాబట్టి ఇక్కడ చూడకి, కనులారా చూడక ప్రేమిస్తున్నాం. విశ్వాసానికి కలిగే ఫలం ఏంటది? దేని కొరకు విశ్వసించాం మనం? ఆత్మరక్షణ. చాలామంది ఏమంటారంటే, నన్ను ఇది చేశాడు, స్వస్థపరిచాడు, అది చేశాడు, ఇది చేశాడు అని అంటారు. కానీ చివరికి దాని అంతటిని బట్టి నీ ఆత్మరక్షణ విషయంలో యేసు ప్రభుని నమ్ముకోవాలి. విశ్వాసాలన్నీ ఒకటే. ఏంటో విశ్వాసము? ఆత్మరక్షణ కొరకే ప్రభుని యేసు నందు విశ్వాసం ఉంచడం. విశ్వాసం ఒకటే, ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. ఎఫెసీ 4:5లో ఉంటుంది. కనుక ఏం విశ్వాసం అంటే అది రక్షణార్థమైన విశ్వాసం. ఎందుకు నమ్ముకున్నాయంటే ఆత్మరక్షణ. అవిశ్వాసం అంటే సత్యం తర్వాత తక్కడో ఏం లేదంటారు, తినాలి, తాగాలి, చావాలంటారు. అందుకనే వారికి తెలియదు. అయితే మన మనోనేత్రం వెలిగింపబడింది కనుక మనం ఈ ఆత్మరక్షణ కొరకైన విశ్వాసం, మన విశ్వాసానికి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. అది శరీరాన్ని వదిలేసిన తర్వాత, ఆత్మరక్షణ పొందిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఈ విశ్వాసం కలిగి దేవుని ప్రేమలో నిలిచి ఉంటూ ఈ రక్షణార్థమైన విశ్వాసం కలిగి ఉన్నవారు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ సంతోషం ఎటువంటిదో చెప్పలేం, కానీ హృదయంలో ఎప్పుడు కూడా ఆనందం అనేది ఉంటుంది. ఉందా? హృదయంలో ఎప్పుడు ఏముంటుంది? ఒక పక్కన శ్రమలు ఉన్నప్పటికీ కూడా దేవుడు చూసుకుంటాడు, దేవుడి పరిస్థితిని విడిపిస్తాడులే అనేది ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ రక్షణ విషయమైన ఆనందము చెప్పనశక్యం, కానీ ఆనందం సంతోషం గలవారై ఆనందించాలి. నీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలుగు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును, ఎట్టి కాలమును సూచించు వచ్చిన దాన్ని విచారించి పరిశోధించింది. ఇప్పుడు మనకి రాసిన వారు, లేఖనాలు రాసిన వారు అనుభవపూర్వకంగా రాశారన్నమాట. అందుకనే లేఖనం ఎప్పుడు కూడా మనుషుని యొక్క ఇష్టాన్ని బట్టి జరగలేదు, కానీ పరిశుద్ధాత్మ, మనుషులు, దైవజనులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారు పలికారన్నమాట. కనుక ఇవన్నీ కూడా వారు పరీక్షించారు. పేతురు కూడా, అందుకని తోమా గురించి చూసాం, నేను గాయాల్లో వేలు పెట్టి చూస్తాను కానీ నమ్మనున్నాడు. అలా చూసి యేసు ప్రభు కూడా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకంటే తర్వాత చూడక నమ్మే వారిని ధన్యులుగా చేయాలంటే చూసి నమ్మిన వారిని మాదిరిగా పెట్టాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి.
జీవవాక్యము గూర్చినది, జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, వింటిమో, కన్నులారా ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు అదే తెలియజేయును. జీవవాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు ద్వారా వచ్చే వాక్యం. ఇంకో మాటలు చెప్పాలంటే యేసు ప్రభువే వాక్యం. కాబట్టి ఆయన్ని మేము నిదానించి చూసాం, తాకి చూసాం, మహిమను చూసాం, అన్నీ చూసాం. ఏదైతే మేము చూసామో దాన్ని మీకు చెప్తున్నాం. చూసిన వారు చూడని వారికి చెప్పరు. అందుకనే బైబిల్లో ఇవన్నీ కూడా రాయబడింది. అయితే మనం ఈ వార్తను విన్నప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు, సువార్తను విన్నప్పుడు మేము ఇప్పుడు కూడా ప్రతి రోజు కూడా వాక్యాన్ని విని నమ్మి విశ్వాసంలో బలపడి స్థిరపడుతూ ఎక్కడ కూడా వాక్యాన్ని శంకించకుండా, అనుమానించకుండా జాగ్రత్తగా విశ్వాసం బలంగా ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ధైర్యంగా ఉండగలుగుతాం. చెప్పన సత్యంలో మహిమయుక్తమైన సంతోషం గలవారమే ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాం. ఈ సంతోషము, ఈ ఆనందం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని ప్రతికూల పరిస్థితులను జయించగలుగుతాం. సో అలాగే మనం ఉండాలన్నమాట. సో ఇటువంటి రీతిగా మనం ఉండాలి. సో మనకి చెప్పిన వారంతా కూడా, బైబిల్లో రాసి ఇచ్చిన వారంతా కూడా అనుభవం కలిగిన వారు. ఈవెన్ ఆది కాలంలో కూడా అనుభవం కలిగిన వాళ్ళే. అబ్రహాం తీసుకోండి. అబ్రహాం కూడా దేవుని చేత నడిపింపబడ్డాడు. తాను తప్పులు చేసినప్పుడు ఎలా విడిపించాడు, తర్వాత ఎలా సరిచేస్తూ వచ్చాడు, తర్వాత ఆయన ఆజ్ఞను పాటించే రీతిగా ఎలా సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆఖరి ఆజ్ఞ ఏంటంటే తన కుమారుడైన యేసును, తన కుమారుడైన ఇస్సాకును అర్పించాలి అని చెప్పినప్పుడు వెనదీయలేదు అబ్రహాం. మానవ మాత్రుడు కదండి. దాని వల్ల అంటే చంపేయాలి. ఆయన తలను ఖండించి నిప్పుల మీద పెట్టి, కట్టెల మీద పెట్టి నిప్పుతో అంటించి కాల్చేయాలి. సో ఆ మాట వింటేనే చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే విశ్వాసంలో పరిపూర్ణుడయ్యాడు కనుక దేవుడు ఆ విధంగా దేవుడే చూసుకుంటాడు ప్రతి అన్యాయం. ఒకవేళ నేను ఖండించినప్పటికీ కూడా ఆయన తిరిగి లేపుతాడనే పునరుద్ధాన బలం మీద తాను విశ్వాసం ఇచ్చాడు. ముసలివాళ్ళమైన మాకు మళ్ళీ శక్తినిచ్చి పిల్లవాడిని ఇచ్చాడు. అటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదనే పాయింట్లోకి వచ్చాడు. ఒకవేళ నేను ఖండించిన ఆయన తిరిగి లేపుతాడని చెప్తాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం చదవండి. హెబ్రీ 11, 19, 20 వచనాలు ఈ మాటలు ఉంటాయన్నమాట. హెబ్రీ 19, 11. అబ్రహాము ఏం చేయాలి? పరిశోధింపబడి విశ్వాసమును బట్టి అర్పించాడా? నిజంగా అర్పించాడు. మనసులో అర్పించాడు కానీ ఫిజికల్గా అర్పించలేదు. తర్వాత దేవుడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తివంతుడని ఇచ్చిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతుల్లో మరలా చూసారు. అతను ఏం చేశాడు? మృతులను సైతం లేపగలిగే దేవుడు అని. అందుకనే మరణ పునరుద్ధానాలైందే మన విశ్వాసం ఇచ్చాం. మనం కూడా సచ్చినా బ్రతుకుతామనే ఇదే అల్టిమేట్ విశ్వాసం, నిరీక్షణ. కాబట్టి అలా ఉండాలి. అదే ఇప్పుడు మనం ఇవన్నీ నమ్ముతాం, చచ్చిపోతే లేస్తాము ప్రభు అంటాం. ఈ కొన్ని ప్రతికూల పరిస్థితులు, పరిశోధనలు వచ్చినప్పుడు, లేదంటే దేవునికి ఏమైనా సమర్పించుకోవాలన్నప్పుడు బిగబెట్టేస్తూ ఉంటాం. అందరూ కాదండి, మీరంత మంచివాళ్ళు. కొంతమంది ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నారు అన్నమాట. అలాగా దేవునికి సమర్పించుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అందుకని ఇందాక పాట కూడా పాడుకున్నాం. ఆ పాటలో కూడా అదే. అక్కడ ఎప్పుడు కూడా ఇక నేను వెళ్ళననే, లోకం వైపు వెళ్ళననే చెప్పరు, ఏం గుర్తులేదు. లేవు, పాట పాడినప్పుడు లేవు. మరి ఆ మాట చెప్పాను.
లేను, ఉన్నాను నేను, సరే పర్లేదు. కాబట్టి ఇందాక పాట పాడుకున్నాం, పాటలో కూడా అదే ఉంది, ఎప్పుడు కూడా నీ చెంతనే నేను కూర్చుంటాను, లోకముకై జీవించను ఇంకా. లోకమునకై జీవించను కానీ. సో కాబట్టి చూడండి ఎంత మంచి వర్తమానాలు ఉన్నాయో పాటల్లో. సో కాబట్టి అలాగా మనం సిద్ధపడుతూ రావాలి. మిగిలిన వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. సంఘంగా మనం హెచ్చరిస్తాం, బోధిస్తూ ఉంటాం. వారు సమకూర్చబడేది వారి వద్ద అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు తప్పిపోయిన వారిని, బలహీనమైన వారిని, పేతురు శిష్యులు సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు తిరిగి వాళ్ళని సమకూర్చాడు అన్నమాట. మన ప్రభు కూడా కార్యం చేస్తూ ఉంటాడు, మనం ప్రార్థన చేయాలి. అలాగా విశ్వాసంతో ఏ పని వేసినా చేయాలి. 12వ వచనంలో 1 పేతురు 1:12 పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మను మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేస్తున్న సంగతి వారికి బయలుపరచబడింది. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడబోచున్నారు. సో పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మను మీకు సువార్త ప్రకటించారు. సువార్త ఎవరు ప్రకటిస్తున్నారంటే మనుషులు ప్రకటిస్తున్నారు. ఒప్పుకొని చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఎక్కడుంది? యోహాను సువార్త 16:8 చదవండి. 16:8 త్వరగా చదవండి, ముగించుకుంది. సో ఇదంతా కూడా ఆయన అంటే పరిశుద్ధాత్మ వచ్చి, నేను వెళ్ళిపోతాను, నా తర్వాత పరిశుద్ధాత్మని వచ్చి పాపము వచ్చి, నీతిని వచ్చి, తీర్పుని వచ్చి, లోకమును ఒప్పుకొనజేయండి, లోకంలో ఉన్న అవిశ్వాసాలను ఒప్పుకొనజేయండి. ఇప్పుడు కూడా మనం వాక్యం శ్రద్ధగా మనసు పెట్టి వినేటప్పుడు ఏ అనుమానాలు ఉంటాయో వాటన్నిటినీ నివృత్తి చేస్తాడు. ఆత్మ ద్వారానే వస్తాయి. కాబట్టి ఆత్మశక్తి కాకుండా మనంతట మనం ఏం చేయలేం. మన భక్తి కానీ మన విశ్వాసం కానీ ఇవన్నీ కూడా ఆత్మ ద్వారా కలిగినవే. కనుక పరిశుద్ధాత్మ శక్తిని మనం కోరుకోవాలి. వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు కూడా నీ ఆత్మ ద్వారా దీంట్లో ఉన్న గూఢమైన సంగతులను బోధించు ప్రభువా అని అడగాలి. వినేటప్పుడు కూడా గ్రహించి గైకొనేటట్టుగా, నీ ప్రేమలో నిలిచి ఉండేటట్టుగా వాక్యాన్ని గ్రహించి చదివి విని గ్రహించి గైకొనేవారే దేవుని ప్రేమలో నిలిచి ఉంటారు. ఎవరైతే గైకొనరో వారు విన్నా చదివినప్పటికీ కూడా వారు దేవుని ప్రేమలో నిలిచి ఉండలేరు. యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి ఆజ్ఞను గైకొని తన ప్రేమ మీద నిలిచి ఉన్నాడు. చనిపోయే వరకు కూడా విధేయుడయ్యాడు, మరణం వరకు. తర్వాత దేవుడు ప్రేమించి తను తిరిగి లేపాడు. అందుకని ఇవన్నీ చేసేటప్పుడే తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నానని చెప్పాడు. కాబట్టి అలాగా దానియేలు విషయంలో కూడా దేవుడు చెప్తూ వచ్చాడు. దానియేలు నేను నా స్నేహితుడు అని చెప్తూ వచ్చాడు. నా ప్రియ బహుప్రియుడు అని చెప్పాడు. చూశాడు. కాబట్టి అబ్రహాం స్నేహితుడు అవుతూ వచ్చాడు. అలాగా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఈ వాక్యాలన్నీ శ్రద్ధగా నేర్చుకోవాలి. విడమర్చి చూసుకోవాలి. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతే దాంట్లో మనకి ఏం అర్థం కాదు, చాలా అర్థం ఉంటుంది. అలాగా ఇప్పుడు ధ్యానించాం, మళ్ళీ ఇంకోసారి రేపు చూస్తే వేరేగా కూడా దేవుడు మాట్లాడతాడు. అందుకనే దీన్ని ఎక్కువ జ్ఞాపకం చేసాం అనుకోకూడదు. వాక్యం ఎప్పుడు కూడా వాక్యం ద్వారా నూతనమైన రీతిగా మనల్ని దర్శిస్తూ ఉంటారు. అందుకని దీని పేరు జీవవాక్యం అన్నమాట. ఆ విధంగా మనం ప్రార్థనలోకి వెళ్దాం. కొంత సమయం వాక్యాన్ని బట్టి మనం దేవుని ప్రేమలో నిలిచి ఉంటున్నామా లేదా, తర్వాత చెప్పన శక్యమైన మహిమయుక్తమైన ఆనందము అన్ని పరిస్థితుల్లో కలిగి ఉంటున్నామా లేదా అనేది మన విశ్వాసం ఎలా ఉంది పరీక్షించుకుందాం. ప్రార్థనలోకి వెళ్దాం.